వారంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, దైవజనులు ఆ రీతిగా మరణించడము, పాస్టర్ ప్రవీణ్ గారు ఆ రీతిగా మరణించడము చూసినట్లయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఉండింది కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావని హేరోదు రాజుతో చెప్పినప్పుడు ఏం అడిగారండి? ఏం చేస్తారు? తల నరికేశారు. ఎందుకు? పాపం ఎత్తి చూపించినందుకు. ఈరోజు మన జీవితాల్లో ఇటువంటి ఇంత మోడర్నైజ్డ్ వరల్డ్లో కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవటం చూస్తున్నామా లేదా? అదే రీతిగా జరుగుతుందండి. ఆ వార్త విన్న వెంటనే యేసు ప్రభు ఏకాంత సమయానికి వెళ్ళిపోయాడు. మేబీ హీ వాజ్ సో హర్ట్. తన హృదయం ఎంతో గాయపరచబడి ఉంటుంది. తన కజిన్ బ్రదర్ ఆ రీతిగా మరణించడము. దేవుడు యేసు ప్రభు అన్నారు, స్త్రీలో పుట్టిన వాళ్ళందరిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు, శ్రేష్ఠుడు. ఆయనను మీలో అల్పులైన వారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ కంటే గొప్పవారు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. హి వెంట్ టు అ సాలిట్యూడ్. ఈరోజు చాలా మంది ఎత్తి చూపిస్తూ ఉంటారు, మీరేం చేస్తారని. మోకాల పైన కూలి ఆయన సన్నిధిలో మొరపెట్టడం ఎవరికి కనపడదండి. వెంటనే ఆ రోజు ఆయన వెంటనే సేవకులు మా కోటి అందరిని పిలిపించి ఆ రోజు రాత్రంతా మొరపెట్టుకుంటున్నాం. దేవా ఏంటి ప్రభా, కనికరించయ్యా, కనికరించు ప్రభా, కనికరించు ప్రభా, కుటుంబాన్ని దర్శించు ప్రభా. ఒంటరిగా ఏడ్చినప్పుడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడిన అదే రీతి యేసు ప్రభు చేస్తాడండి. హి వెంట్ టు అ సాలిట్యూడ్. హి డిడ్ంట్ షో, పబ్లిక్కి చూపించలేదు, తన బాధని వ్యక్తపరచలేదు. ఈరోజు మనుషులకి అంతా కూడా మనం చూపించాలని ఆశపడుతుంటారు కదా. ఇట్ డజంట్ మ్యాటర్ మనుషులు చూస్తారా లేదు, కానీ దేవుని సన్నిధిలో మీరు ఎంతమంది దేవా కనికరించు ప్రభా, మా కాపుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు దయ్యాలు నవ్వుతున్నాయేమో, అపవాది శక్తులు నవ్వుతున్నాయేమో. ఆ రోజు యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా అపవాది అనుకున్నాడు ఇంకా అయిపోయింది, నేనే జయించాను అనుకున్నాడు. కానీ వాడికి తెలియదు ఆదివారం వస్తుందని. హల్లెలూయా, పునరుత్థానం వస్తుందని వాడికి తెలియదు కదా. ఈరోజు కూడా దురాత్మ శక్తులు, అపవాది శక్తులు నవ్వుతున్నాయేమో, ఇదిగో ఓడిపోయారు, ఇదిగో జయించాం, ఇదిగో తీసేస్తామని అనుకుంటున్నారేమో. కానీ పునరుత్థానపు రోజు రాబోతుంది. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు.